అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో ఇక్కడ కనిపిస్తున్న ఇండివిజువల్ హౌస్ సేల్కి ఉందండి. రెంట్స్ వచ్చే విధంగా డిజైన్ చేసినటువంటి హౌస్. మొత్తం 2 పోర్షన్లు ఉంటాయండి. ఏ పోర్షన్కి ఆ పోర్షన్ సపరేట్ గేట్ పెట్టారు. ఇటు చూసుకుంటే ఇదొక పోర్షన్, అటుపక్క అదొక పోర్షన్ అండి. రెండిటికి సపరేట్ ఎంట్రన్స్లు పెట్టారు. బయట మంచి సిట్అవుట్ ఏరియా వచ్చిందండి. సో ప్రతి నెల రెంట్లు వచ్చే విధంగా డిజైన్ చేశారు. 2 పోర్షన్లు ఉంటాయి. ప్రతి పోర్షన్కి బయట వరండాతో పాటు 3 గదులు డిజైన్ చేశారు. ఫస్ట్ ఇదంతా వంటగది, తర్వాత హాల్ ఉంటుంది, ఆ తర్వాత బెడ్రూమ్ ఉంటుందండి. ప్రతి పోర్షన్కి 6,000 రూపాయలు రెంట్లు వస్తాయి. సో 2 పోర్షన్లకి కలిపి 12,000 రూపాయలు రెంట్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. మొత్తం 120 గజాల్లో ఈ హౌస్ అయితే ఉంటుంది. డాబా ఇల్లు, సుమారు 8 ఇయర్స్ ఓల్డ్ అండి. 8 సంవత్సరాలు అవుతుంది కన్స్ట్రక్షన్ పూర్తయ్యి. అండ్ ఇక్కడ చూడండి బెడ్రూమ్. ఇల్లు అయితే చాలా బాగుందండి, మంచి కండిషన్లో ఉంది, పెద్దగా యూజ్ చేయలేదు వీళ్ళు. నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ సైడ్ ఒక అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు. ఇంటి చుట్టూ సందు ఉంటుందండి, వాస్తు ప్రకారం డిజైన్ చేశారనమాట. ఈ స్థలం కొని దగ్గరుండి కట్టించుకున్న ఇల్లు అండి ఇది. సో చూశారు కదా, ఇదొక పోర్షన్, పక్కన ఇంకొక పోర్షన్ ఉంటుంది. విజయవాడ రామకృష్ణాపురం లొకేషన్లో ఈ హౌస్ సేల్కి ఉందండి. తూర్పు ఫేసింగ్ హౌసు, 120 గజాల్లో మొత్తం డిజైన్ చేయడం జరిగింది. అయితే ఇంటి ముందు చిన్న రోడ్డే ఉంటుందండి. సో ఇంటి ముందు చిన్న రోడ్డే ఉంది. నెక్స్ట్ ఇప్పుడు మీకు ఇటుపక్క ఉన్న ఈ పోర్షన్ చూపిస్తాను. మీరు ప్రతిరోజు ఇలాగే ప్రాపర్టీ వీడియోస్ చూడడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్లు వస్తాయి. అండ్ ఈ హౌస్ కాస్ట్ 45 lakhs అండి. 45 లక్షల బడ్జెట్లో ఉంది. సో 45 lakhs అంటే అందరూ ఎఫోర్డ్ చేయగలిగే బడ్జెటే అండి. అండ్ రెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్న నెలకి 12,000 రూపాయలు ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. లీస్ట్ చెప్పాను నేను 12,000 అనేది. ఇంకా అంతకన్నా ఎక్కువ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో చూసారు కదా, ఓవరాల్గా ఇల్లు అయితే బాగుంది. నేను స్క్రీన్ మీద ఫోన్ నెంబర్స్ ఇచ్చాను. మీరు వచ్చి చూడాలి అనుకుంటే ఆ నెంబర్లకి ఫోన్ చేసి విజిట్కి రండి. ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, ప్రతిరోజు ఫాలో అవ్వండి. విజయవాడ రామకృష్ణాపురం లొకేషన్లో హౌస్ అండి. థ్యాంక్ యూ.